హాయ్ ఫ్రెండ్స్, 7th క్లాస్ సైన్స్ 10th లెసన్ మొక్కలలో పోషణ. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి మొక్కలు వాటిపై ఆధారపడిన జీవుల కోసం అంత మొత్తంలో ఆహారాన్ని ఎలా ఉత్పత్తి చేయగలుగుతున్నాయి. చాలా కాలం నుంచి ప్రజలు ఈ విషయం గురించి ఆలోచించేవారు. మొక్కలు నేల నుంచి గ్రహించిన వాటి ఆధారంగానే ఇవన్నీ ఉత్పత్తి చేస్తాయి అని అరిస్టాటిల్ చెప్పాడు. క్రీశకం 1648 సంవత్సరం వరకు అరిస్టాటిల్ చెప్పిన అంశాలను నమ్ముతూ వచ్చారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మొక్కలు నేల నుంచి గ్రహించిన వాటి ఆధారంగానే ఇవన్నీ ఉత్పత్తి చేస్తాయని అరిస్టాటిల్ చెప్పాడు. క్రీశకం 1648 సంవత్సరం వరకు అరిస్టాటిల్ చెప్పిన అంశాలను నమ్ముతూ వచ్చారు. తర్వాత వచ్చేసి 1648 సంవత్సరంలో బెల్జియం శాస్త్రవేత్త జాన్ బాప్టిస్ట్ వాన్ హెల్మెంట్ 5 సంవత్సరాలు నిర్వహించిన ప్రయోగం అనేక కొత్త విషయాలను తెలిపింది. అదేమిటో చూద్దాం. 1648 సంవత్సరంలో బెల్జియం శాస్త్రవేత్త జాన్ బాప్టిస్ట్ వాన్ హెల్మెంట్ 5 సంవత్సరాలు నిర్వహించిన ప్రయోగం అనేక కొత్త విషయాలను తెలిపింది. అదేమిటో చూద్దాం. ఒక పెద్ద కుండీలో మట్టి నింపి దానిలో ఒక విల్లో మొక్క నాటాడు. నాటే ముందుగా మట్టి బరువును మొక్క బరువును కొలిచాడు. కుండీలో మట్టిలో మరి ఏ ఇతర పదార్థాలు పడకుండా దానికి రంధ్రాలున్న మూత పెట్టాడు. ఈ రంధ్రాల గుండా మట్టిలోకి నీరు గాలి చేరుతుంది. కేవలం వర్షపు నీరు మాత్రమే దానికి అందేలా చూస్తూ 5 సంవత్సరాల పాటు మొక్కను పెంచాడు. మట్టి బరువుని కొల్చాడు. వాటిని పోల్చి చూశాడు. ఈ ప్రయోగ ఫలితాలు 100 సంవత్సరాలుగా ఉన్న నమ్మకాలను మార్చివేశాయి. ఎందుకంటే హెల్మెంట్ రాబట్టిన ఫలితాలే దీనికి కారణం. మొక్క పెరుగుదలకు అవసరమైన పదార్థాలు నేల నుంచి మాత్రమే లభ్యం కావు. మొక్క గ్రహించే నీటి వల్ల అది పెరుగుతుంది. మీరు వాన్ హెల్మెంట్ ఫలితాలను నిజమే అని అనుకుంటున్నారా? ప్రజలు అనేక రకాల ప్రయోగాలు నిర్వహించి ఫలితాలను సరిచూడసాగారు. పత్రాలు మొక్కలలో ఉన్న అధికమైన నీటిని ఆవిరి రూపంలో వెలుపలికి పంపే బాష్పోత్సేక భాగాన్ని స్టీఫెన్ హెల్స్ వివరణ ఇచ్చాడు. అంతేకాకుండా పరిసరాల్లోని గాలి మొక్కల్లోకి వస్తూ పోతూ వాయు వినిమయం ఉంటుందని తెలియజేశాడు. మొక్కలు ఆహారం తయారు చేసుకోవడంలో కాంతి కూడా ఉపయోగపడుతుందని మొట్టమొదటిగా తెలిపిన శాస్త్రవేత్త ఇతడే. చూడండి ఫ్రెండ్స్, ప్రజలు అనేక రకాల ప్రయోగాలు నిర్వహించి ఫలితాలను సరిచూడసాగారు. పత్రాలు మొక్కలలో ఉన్న అధికమైన నీటిని ఆవిరి రూపంలో వెలుపలికి పంపే బాష్పోత్సేక భాగాలను స్టీఫెన్ హెల్స్ వివరణ ఇచ్చాడు. అంతేకాకుండా పరిసరాల్లో గాలి మొక్కల్లోకి వస్తూ పోతూ వాయు వినిమయం ఉంటుందని తెలియజేశాడు. మొక్కలు ఆహారం తయారు చేసుకోవడంలో కాంతి కూడా ఉపయోగపడుతుందని మొట్టమొదటగా తెలిపిన శాస్త్రవేత్త ఇతడే, స్టీఫెన్ హెల్స్. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మొక్కలు ఆహారం తయారు చేసుకోవడంలో కాంతి కూడా ఉపయోగపడుతుందని మొట్టమొదటగా తెలిపిన శాస్త్రవేత్త ఎవరు అని అడుగుతారు. అప్పుడు స్టీఫెన్ హెల్స్. ప్రిస్లీ రకరకాల ప్రయోగాలు నిర్వహించాడు. గాలి పీల్చే విషయంలో జంతువులను అనుసరించే విధానానికి విరుద్ధంగా మొక్కలు నిర్వహిస్తున్నాయని ప్రయోగపూర్వకంగా నిరూపించాడు. జంతువులు గాలిని కలుషితం చేసే మొక్కలు దాన్ని శుద్ధి చేస్తాయని తెలిపింది ప్రిస్లీ అన్నమాట. ప్రిస్లీ రకరకాల ప్రయోగాలు నిర్వహించాడు. గాలి పీల్చే విషయంలో జంతువులు అనుసరించే విధానానికి విరుద్ధంగా మొక్కలు నిర్వహిస్తున్నాయని ప్రయోగపూర్వకంగా నిరూపించాడు. జంతువులు గాలిని కలుషితం చేసే మొక్కలు గాని శుద్ధి చేస్తాయని తెలిపాడు. ఎవరు తెలిపారంటే ప్రిస్లీ చేసిన ప్రయోగాన్ని హింజన్ హౌస్ వేరువేరు పరిస్థితుల్లో నిర్వహించడానికి ప్రయత్నించాడు. మొక్కలలోని ఆకుపచ్చటి భాగాలకు సూర్యకాంతి సోకినప్పుడు మాత్రమే అది సాధ్యపడుతుందని నిరూపించాడు. ఎవరు అంటే హింజన్ హౌస్ అన్నమాట. ప్రిస్లీ చేసిన ప్రయోగాన్ని హింజన్ హౌస్ వేరువేరు పరిస్థితుల్లో నిర్వహించడానికి ప్రయత్నించాడు. మొక్కలలోని ఆకుపచ్చటి భాగాలకు సూర్యకాంతి సోకినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుందని నిరూపించింది ఎవరు అంటే హింజన్ హౌస్. ఇక్కడ ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మొక్కలలోని ఆకుపచ్చటి భాగాలకు సూర్యకాంతి సోకినప్పుడు మాత్రమే సాధ్యమవుతుందని నిరూపించింది హింజన్ హౌస్. ఏది కార్బన్ డైఆక్సైడ్
గురించి ఇప్పుడు మొక్కలు గాలిని శుద్ధి చేస్తాయి అని ఉంది చూడు, అది మొక్కల్లోని ఆకుపచ్చటి భాగాలకు సూర్యకాంతి సోకినప్పుడు మాత్రమే అది సాధ్యపడుతుందని నిరూపించింది హింజన్ హౌస్. ఆకుపచ్చటి మొక్కలు కార్బన్ డయాక్సైడ్ను నీటిని ఉపయోగించి సూర్యరశ్మి సమక్షంలో వేరే కాంతి జనకాల సమక్షంలో కూడా గ్లూకోజ్ పిండి పదార్థాలను ఇతర ఆహార పదార్థాలను తయారు చేస్తాయని ఈ విధానాన్ని కిరణజన్య సంయోగ క్రియ అంటారని మనకు తెలుసు. ఇలాంటి మొక్కలను స్వయం పోషకాలు అంటారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆకుపచ్చటి మొక్కలు కార్బన్ డయాక్సైడ్ను నీటిని ఉపయోగించి సూర్యరశ్మి సమక్షంలో వేరే కాంతి జనకాల సమక్షంలో కూడా గ్లూకోజు పిండి పదార్థాలను ఇతర ఆహార పదార్థాలను తయారు చేస్తాయని ఈ విధానాన్ని కిరణజన్య సంయోగ క్రియ అంటారని మనకు తెలుసు. ఇలాంటి మొక్కలను స్వయం పోషకాలు అంటారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కిరణజన్య సంయోగ క్రియ ఎలా జరుగుతుందంటే కార్బన్ డయాక్సైడ్ ప్లస్ నీరు కలిపి సూర్యరశ్మి పత్రహరితం ద్వారా గ్లూకోజ్ ప్లస్ ఆక్సిజన్ ప్లస్ నీరు వీటన్నింటిని కలిపి కిరణజన్య సంయోగ క్రియ అంటారు. ప్రకృతిలో పత్రాల్లోని ఆకుపచ్చటి పదార్థం కిరణజన్య సంయోగ క్రియకు తప్పనిసరి అవసరం. ఈ ఆకుపచ్చటి పదార్థాన్ని క్లోరోఫిల్ అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎగ్జామ్లో అడిగారు చాలాసార్లు. ప్రకృతిలోని పత్రాలలో ఆకుపచ్చటి పదార్థం కిరణజన్య సంయోగ క్రియకు తప్పనిసరి అవసరం. ఈ ఆకుపచ్చ పదార్థాన్ని ఏమంటారు అని చాలాసార్లు అడిగారు. క్లోరోఫిల్ అనేది ఇంపార్టెంట్. ఈ ఆకుపచ్చటి పదార్థాన్ని, మొక్కల్లో ఉండే ఆకుపచ్చటి పదార్థాన్ని ఏమంటారంటే క్లోరోఫిల్. వేర్ల ద్వారా మొక్కలు నీటిని గ్రహిస్తాయి. కిరణజన్య సంయోగ క్రియ మాత్రం పత్రాలలో జరుగుతుంది. వేర్ల ద్వారా మొక్కలు నీటిని గ్రహిస్తాయి. కిరణజన్య సంయోగ క్రియ మాత్రం పత్రాలలో జరుగుతుంది. వరి పొలాల్లో కానీ గోధుమ పొలాల్లో కానీ ఆకులు పసుపచ్చగా మారినప్పుడు వ్యవసాయదారుడు పంటల మీద యూరియా చల్లుతారు. వెంటనే ఆకులు పచ్చగా మారుతాయి. వరి పొలాల్లో కానీ గోధుమ పొలాల్లో కానీ ఆకులు పసుపచ్చగా మారినప్పుడు వ్యవసాయదారులు పంటల మీద యూరియా చల్లుతారు. వెంటనే ఆకులు పచ్చగా మారుతాయి. వాయు వినిమయం. మొక్కలు వేర్ల ద్వారా నీటిని నేల నుండి గ్రహిస్తాయి. గాలిలోని కార్బన్ డయాక్సైడ్ను వినియోగించుకుంటాయి. ఈ పనిని పత్రాలు నిర్వహిస్తాయి. పత్రాలలో ఉండే చిన్న చిన్న రంధ్రాల ద్వారా వాయు వినిమయం జరుగుతుంది. వీటిని మనం సూక్ష్మదర్శిని ద్వారా మాత్రమే చూడగలము. వీటిని పత్రరంధ్రాలు అంటారు. పత్రరంధ్రాల ద్వారా వాయు వినిమయం జరుగుతుంది. పత్రరంధ్రాల పటాన్ని 6వ తరగతి పుస్తకంలో చూసి ఉంటారు. ఓకే, చూసాం. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఏంది అంటే వాయు వినిమయం వేటి ద్వారా జరుగుతుంది అంటే పత్రాల ద్వారా జరుగుతుంది, పత్రరంధ్రాల ద్వారా జరుగుతుందన్నమాట. మొక్కల్లో వేర్ల ద్వారా నీటిని నీళ్ళ నుంచి గ్రహిస్తాయి. గాలిలోని కార్బన్ డయాక్సైడ్ను వినియోగించుకుంటాయి. ఈ పనిని పత్రాలు నిర్వహిస్తాయి. పత్రాల్లో ఉండే చిన్న చిన్న రంధ్రాల ద్వారా వాయు వినిమయం జరుగుతుంది. వీటిని మనం సూక్ష్మదర్శిని ద్వారా మాత్రమే చూడగలం. వీటిని పత్రరంధ్రాలు అంటారన్నమాట. పత్రరంధ్రాల ద్వారా వాయు వినిమయం జరుగుతుంది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి వాయు వినిమయం వేటి ద్వారా జరుగుతుంది అంటే పత్రరంధ్రాల ద్వారా జరుగుతుంది. మొక్కలు వేర్ల ద్వారా నీటిని పత్రాలలోని పత్రరంధ్రాల ద్వారా గాలిని, కొన్ని మొక్కల్లో కాండం బెరడుపై ఉండే లెంటి సెల్స్ ద్వారా కూడా వాయు వినిమయం జరుగుతుంది. గాలిని పిలుస్తారు. పత్రాలలో ఆకుపచ్చటి క్లోరోఫిల్ ఉంటుందని మనకు తెలుసు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మొక్కలలో వేర్ల ద్వారా నీటిని, పత్రరంధ్రాల ద్వారా గాలిని పీలుస్తాయి. పత్రాలలో పత్రరంధ్రాల ద్వారా గాలిని పీలుస్తాయి అంటే ఇక్కడ బ్రాకెట్లో ఉంది చూడండి. కొన్ని మొక్కల్లో కాండం బెరడుపై ఉండే లెంటి సెల్స్ ద్వారా కూడా వాయు వినిమయం జరుగుతుందన్నమాట. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి అంటే కొన్ని మొక్కలలో కాండం బెరడుపై ఉండే వేటి ద్వారా కూడా వాయు వినిమయం జరుగుతుందంటే లెంటి సెల్స్ అన్నమాట. పత్రాల ఆకుపచ్చటి క్లోరోఫిల్ ఉంటుందని మనకు తెలుసు. పత్రాలలో ఇక్కడ చూసాం కదా, పత్రాల్లో ఆకుపచ్చటి క్లోరోఫిల్ అనేది ఉంటుంది. పిండి పదార్థం ఏర్పడడానికి కార్బన్ డయాక్సైడ్, నీరు కలవడానికి సూర్యకాంతి అవసరం అవుతుందా? పిండి పదార్థం ఏర్పడడానికి కార్బన్ డయాక్సైడ్, నీరు కలవడానికి సూర్యకాంతి అవసరం అవుతుందా? కాంతి లేకపోతే ఏమవుతుంది? ప్రయోగం ఎలా చేయాలో ఇక్కడ వివరణ ఉంది, దాన్ని చదవండి, చేసి చూడండి. ఆకులలో పిండి పదార్థం తయారు కావడానికి కాంతి ఏ రకమైన ప్రభావాన్ని చూపుతుందో గమనించండి.
ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మందారం మొక్క ఆకులు ఈ ప్రయోగం చేయడానికి అనుకూలంగా ఉంటాయి. వెడల్పైన ఆకు గల ఏ మొక్క అయినా కూడా ఈ ప్రయోగాన్ని చేయవచ్చు. పత్రాల్లో పిండి పదార్థం ఉందా లేదా అనే అంశం తెలుసుకోవడానికి పిండి పదార్థ పరీక్ష చేస్తారు. మీరు ఆహారం అంశాలు అనే పాఠంలో పిండి పదార్థాన్ని గుర్తించడానికి ఎలా పరీక్ష చేయాలో నేర్చుకున్నారు కదా. అయితే ఈ పరీక్షను పత్రాల్లో చేసేటప్పుడు కొంత సమస్య వస్తుంది. పత్రాలు ఆకుపచ్చగా ఉంటాయి. వాటిపైన అయోడిన్ చుక్కలు వేసినప్పుడు అది నీలిరంగుగా మారి ఆకులలో పిండి పదార్థం ఉందని తెలుస్తుంది. కానీ ఆకులు ఆకుపచ్చ రంగులో ఈ నీలిరంగు స్పష్టంగా కనపడదు. కాబట్టి ఆకులులోని ఆకుపచ్చ రంగును తీసివేసిన తర్వాతే పిండి పదార్థ పరీక్ష చేయాలి. అందుకోసం ఆకును ముందుగా వేడి నీళ్ళలో కానీ ఆల్కహాల్లో కానీ వేడి చేయాలి. ఇది కొంత కష్టమైన పని. ఆకుని ఆల్కహాల్లో వేడి చేసేటప్పుడు కొంత జాగ్రత్త అవసరం. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే, పిండి పదార్థాన్ని కనుక్కోవాలంటే ఇప్పుడు ఫస్ట్ ఏముంది, పత్రాలు ఆకుపచ్చగా ఉంటాయి. వాటిపైన అయోడిన్ చుక్కలు వేసినప్పుడు అది నీలిరంగుగా మారి ఆకులలో పిండి పదార్థం ఉందని తెలుస్తుంది. కానీ అయోడిన్ వాడతారన్నమాట పిండి పదార్థ పరీక్ష నిర్ధారణకు. అయితే కానీ ఆకులు ఆకుపచ్చ రంగులో నీలిరంగు స్పష్టంగా కనబడదు. కాబట్టి ఆకులోని ఆకుపచ్చ రంగును తీసివేసిన తర్వాతే పిండి పదార్థ పరీక్ష చేయాలి. ఓకే, అది తీసివేయాలంటే ఏం చేయాలి? అందుకోసం ఆకును ముందుగా వేడి నీళ్ళలో కానీ ఆల్కహాల్లోని కానీ వేడి చేయాలి. పిండి పదార్థ పరీక్ష చేయాలంటే ఆకును ఏం చేయాలంటే వేడి నీళ్ళలో కానీ ఆల్కహాల్లో కానీ వేడి చేయాలి. ఇది కొంత కష్టమైన పని. ఆకుని ఆల్కహాల్ వేడి చేసేటప్పుడు కొంత జాగ్రత్త అవసరం. ఇక్కడ చూడండి, మందార పత్రాలను మధ్యాహ్న సమయంలోనే తుంచాలి. అందులోని ఆకుపచ్చ రంగుని పైన సూచించిన విధంగా తొలగించాలి. సజల అయోడిన్ ద్రావణంతో ఆకుని ఉంచాలి. ఆకులు ముదురు నీలిరంగులోకి మారతాయి. ఆకులు ముదురు నీలిరంగులోకి మారితే అప్పుడు పిండి పదార్థం తెలుస్తుందన్నమాట. ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే, పిండి పదార్థ నిర్ధారణ కోసం ఎలాంటి ఆకులను యూజ్ చేయాలని చెప్పేసి మందారము, బంతి అట్లా కొన్ని పేర్లు ఇస్తారు. అక్కడ ఇంపార్టెంట్ వచ్చేసి మందారం ఆకు అన్నమాట. మొక్కలను భద్రపరచడం ఒక సాంప్రదాయ కళ. మొక్కలు, ఆకులు, పూలు మొత్తం మొక్కలను కూడా భద్రపరుస్తారు. మొక్కలను భద్రపరచడాన్ని హెర్బేరియం అంటారు. కొన్ని ప్రాంతాల్లో దొరికే మొక్కలను పరిశీలించడానికి వృక్ష శాస్త్రవేత్తలు ఆ మొక్కలను సేకరించి వాటి భాగాలను కానీ మొత్తం మొక్కను కానీ భద్రపరుస్తారు. ఇవి తర్వాతి పరిశోధనకు ఉపయోగపడతాయి. మొక్కలను హెర్బేరియం చేసే పద్ధతిని మీ ఉపాధ్యాయుడిని అడిగి తెలుసుకోండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే, మొక్కల్లో ఆకులు, పూలు మొత్తం మొక్కను కూడా భద్రపరుస్తారు. మొక్కలను భద్రపరచడాన్ని ఏమంటారు అంటారు? హెర్బేరియం. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మొక్కలను భద్రపరచడాన్ని ఏమంటారు? హెర్బేరియం. మొక్కలు పిండి పదార్థాన్ని మాత్రమే ఉత్పత్తి చేస్తాయా? ఆహారంలోని పిండి పదార్థాలు మాంసకృతులు, కొవ్వులు ఉంటాయని మన ఆహారం అనే పాఠంలో చదువుకున్నారు కదా. అవన్నీ మొక్కల్లో కూడా ఉంటాయి. ఈ పదార్థాలు ఎక్కడి నుంచి వస్తాయి? పిండి పదార్థం ఏర్పడిన తర్వాత మిగిలిన పదార్థాలు వాటి నుంచి ఏర్పడతాయి. దీనికోసం మొక్కలకు ఇతర పోషకాలు అవసరం అవుతాయి. నత్రజని, పొటాషియం, భాస్వరం ముఖ్యమైన పోషకాలు. ఇవి మొక్కలలో ఎక్కువ మోతాదులో కావాలి. కాబట్టి వీటిని స్థూల పోషకాలు అంటారు. వీటితో పాటు తక్కువ పరిమాణంలో అవసరమయ్యే పోషకాలు ఉంటాయి. వీటిని సూక్ష్మ పోషకాలు అంటారు. ఈ పోషకాలను నేల నుంచి మొక్కల వేర్ల ద్వారా గ్రహిస్తాయి. వీటికి సంబంధించిన ప్రయోగం పై తరగతుల్లో నేర్చుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ముఖ్యమైన పోషకాలు వచ్చేసి నత్రజని, పొటాషియం, భాస్వరం. ఇవి ఎగ్జామ్లో అడిగారు ఫ్రెండ్స్ ఒకసారి. మొక్కల్లో ముఖ్యమైన పోషకాలు ఏంటంటే నత్రజని, పొటాషియం, భాస్వరం ముఖ్యమైన పోషకాలు. ఇవి మొక్కకు ఎక్కువ మోతాదులో కావాలన్నమాట. ఇవి మొక్కకు ఎక్కువ మోతాదులో కావాలి. ముఖ్యమైన పోషకాలు నత్రజని, పొటాషియం, భాస్వరం. ఇవి మొక్కకు ఎక్కువ మోతాదులో కావాలి. కాబట్టి వీటిని స్థూల పోషకాలు అంటారు. వీటితో పాటు తక్కువ పరిమాణంలో అవసరమయ్యే పోషకాలు ఉన్నాయి. వీటిని సూక్ష్మ పోషకాలు అంటారు. ఈ పోషకాలను నేల నుండి మొక్కలు వేర్ల ద్వారా గ్రహిస్తాయి. సూక్ష్మ పోషకాలని ఈ పోషకాలను నేల నుండి మొక్కలు వేర్ల ద్వారా గ్రహిస్తాయి. వీటికి సంబంధించిన ప్రయోగం తర్వాత చూసుకుందాము. సూక్ష్మ పోషకాలు అన్నమాట.
ఎలా గ్రహిస్తాయంటే నేల నుండి మొక్కల వేర్ల ద్వారా గ్రహిస్తాయన్నమాట. స్థూల పోషకాలేమో ఎక్కువ మోతాదులో కావాలి. ఇవి వచ్చేసి నత్రజని, పొటాషియం, భాస్వరం అనేవి ముఖ్యమైన పోషకాలు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పసుపు రంగు దారం మాదిరిగా ఉండే ఈ మొక్కను బంగారు తీగ అంటారు. ఈ మొక్కలో ఆకుపచ్చటి పదార్థం క్లోరోఫిల్ కానీ ఆకులు కానీ ఉండవు. మరి ఇవి ఎక్కడి నుంచి ఆహార పదార్థాలు తీసుకుంటాయి? కస్కుట మొక్క ఏ అతిథేయ మొక్క పైకి ఎగబాకుతుందో ఆ మొక్క నుంచి ఆహారాన్ని సేకరిస్తుంది. మనుషులు, జంతువులు, మొక్కలు తయారు చేసిన ఆహారం పైన ఆధారపడినట్లే ఈ మొక్క కూడా ఇతర మొక్కల మీద ఆధారపడుతుంది. ఈ విధమైన పోషణను పరపోషణ అంటారు. కస్కుట లాంటి పరాన్నజీవి మొక్కలకు ఆహారాన్ని ఇతర మొక్కల నుంచి గ్రహించడానికి కొన్ని ప్రత్యేక వేర్లు ఉంటాయి. వాటిని అస్టోరియా అంటారు. ఇవి అతిథేయ మొక్క కణాల్లోకి చొచ్చుకొని పోయి ఆహారాన్ని సేకరిస్తాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఈ బంగారు తీగ గురించి. పసుపు రంగు దారం మాదిరిగా ఉంటుందంట. ఇది బంగారు తీగ. ఇది వీటిలో ఆకుపచ్చని ఆకులు కానీ క్లోరోఫిల్ కానీ ఏముండవు. మరి ఇవి ఎట్లా వస్తాయంటే కస్కుట అనే ఏ అతిథేయ మొక్క పైకి ఎగబాకుతుందో ఆ మొక్క నుండి ఆహారాన్ని సేకరిస్తుంది అన్నమాట. కస్కుట అనేది మొక్క ఏ అతిథేయ ఎక్కడి నుంచి వస్తుంది అంటే కస్కుట అనే మొక్క అతిథేయ మొక్కపై ఎగబాకుతుందో ఆ మొక్క నుంచి ఆహారాన్ని సేకరిస్తుంది. మనుషులు, జంతువులు, మొక్కలు తయారు చేసిన ఆహారం పైన ఆధారపడినట్లే ఈ మొక్క కూడా ఇతర మొక్కల మీద ఆధారపడుతుంది. ఈ విధమైన పోషణను పరపోషణ అంటారు. అంటే ఇక్కడ ఇంపార్టెంట్ వచ్చేసి పరపోషణకు ఉదాహరణ బంగారు తీగ, పరపోషణకు ఉదాహరణ. కస్కుట లాంటి పరాన్నజీవి ఆహారాన్ని ఇతర మొక్కల నుండి గ్రహించడానికి కొన్ని ప్రత్యేకమైన వేర్లు ఉంటాయన్నమాట. ఈ కస్కుట లాంటి పరాన్నజీవి ఇతర మొక్కల నుంచి ఆహారాన్ని గ్రహించడానికి కొన్ని ప్రత్యేకమైన వేర్లు ఉంటాయి. వాటిని ఏమంటారు అనేది ఇది ఇంపార్టెంట్. అస్టోరియా అంటే ప్రత్యేకమైన వేర్లు అన్నమాట. కస్కుట లాంటి పరాన్నజీవి యొక్క ప్రత్యేకమైన వేర్లను అస్టోరియా అంటారు. ఇవి అతిథేయ మొక్క కణజాలంలోకి చొచ్చుకుపోయి ఆహారాన్ని సేకరిస్తాయి. చనిపోయిన, కుళ్ళిపోయిన పదార్థాలపై పెరిగే మొక్కలు. కుళ్ళిన పదార్థాల మీద కొన్ని మొక్కలు పెరుగుతూ ఉంటాయి. వర్షాలు పడిన తర్వాత గొడుగు వంటి నిర్మాణాలు నేలపై పెరుగుతూ ఉంటాయి. వీటిని పూతికాహారులు అంటారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి కుళ్ళిన పదార్థాల మీద కొన్ని మొక్కలు పెరుగుతూ ఉంటాయి. వర్షాలు పడిన తర్వాత గొడుగు వంటి నిర్మాణాలు నేలపై పెరుగుతూ ఉంటాయి. వీటిని ఏమంటారంటే పూతికాహారులు అంటారు. ఇక్కడ వర్షాలు పడిన తర్వాత గొడుగు వంటి నిర్మాణాలు నేలపై పెరుగుతూ ఉంటాయి. వీటిని పూతికాహారులు అంటారు. తడి ప్రదేశంలో నిల్వ చేసిన రొట్టె ముక్కల మీద, పచ్చళ్ళ మీద తెల్లటి, నల్లటి మచ్చలు ఏర్పడతాయి. శిలీంధ్రాలు అనే ఒక రకమైన మొక్కలు పెరగడం వల్ల ఇటువంటి మచ్చలు ఏర్పడతాయి. ఇటువంటి మొక్కలలో ఆకుపచ్చటి క్లోరోఫిల్ ఉండదు. ఇవి కుళ్ళిన పదార్థాల నుంచి కర్బన పదార్థాలను గ్రహిస్తాయి. శిలీంధ్రాలను కూడా పూతికాహారులు అంటారనమాట. తడి ప్రదేశంలో నిల్వ చేసిన రొట్టె ముక్క మీద, పచ్చళ్ళ మీద తెల్లటి, నల్లటి మచ్చలు ఏర్పడతాయి. శిలీంధ్రాలు అనే ఒక రకమైన మొక్కలు పెరగడం వల్ల ఇటువంటి మచ్చలు ఏర్పడతాయి. అంటే మన పాసిపోయింది అంటాం చూడు, దానిల మీద తెల్లగా ఇట్లా వస్తుంది చూడు, అది శిలీంధ్రం అన్నమాట. శిలీంధ్రం ద్వారా అలా అవుతుంది. ఇటువంటి మొక్కల్లో ఆకుపచ్చటి క్లోరోఫిల్ అనేది ఉండదన్నమాట. ఇవి కుళ్ళిన పదార్థాల నుంచి కర్బన పదార్థాలను గ్రహిస్తాయి. కుళ్ళిన పదార్థాల నుంచి కర్బన పదార్థాలను గ్రహిస్తాయి అన్నమాట. కీటకాహార మొక్కల్లో ఆహార సేకరణ విధానం. మొక్కలు కీటకాలను తింటాయంటే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. కొన్ని మొక్కలు తాము కావాల్సిన మొత్తంలో ఆహారాన్ని తయారు చేసుకోకుండా కొన్ని కీటకాలను తినడం ద్వారా ఆహారాన్ని పొందుతాయి. ఈ మొక్కల ఆకులకు కీటకాలను పట్టుకోవడానికి వీలుగా నిర్మాణాలు ఉంటాయి. మొక్కలు కీటకాలను తింటాయంటే చాలా ఆశ్చర్యంగా ఉంది కాదు. కొన్ని మొక్కలు తాము కావాల్సిన మొత్తంలో ఆహారాన్ని తయారు చేసుకోకుండా కొన్ని కీటకాలను తినడం ద్వారా ఆహారాన్ని పొందుతాయి. ఈ మొక్కలు ఆకులకు కీటకాలు పట్టుకోవడానికి వీలుగా నిర్మాణాలు ఉంటాయి. నత్రజని తక్కువగా ఉన్న నేలలో ఇవి పెరుగుతాయి. కీటకాహార మొక్కలు ఆహార సేకరణ విధానం ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, నత్రజని తక్కువగా ఉన్న నేలలో ఈ మొక్కలు పెరుగుతాయి. ఇవి కీటకాల నుంచి నత్రజని సంబంధ పదార్థాలను గ్రహిస్తాయి. ఆకుపచ్చగా ఉంటాయి కాబట్టి ఇవి ఆహారాన్ని స్వయంగా తయారు చేసుకుంటాయి. ఇక్కడ ఏంటివి కీటకాలు అంటే చూడండి, ఇక్కడ కీటకాలు ఎలా చేసుకుంటాయంటే చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి నత్రజని తక్కువగా ఉన్న నేలలో ఇవి పెరుగుతాయి. ఇవి కీటకాల నుంచి నత్రజని సంబంధ పదార్థాలను గ్రహిస్తాయి.
ఆకుపచ్చగా ఉంటాయి కాబట్టి ఇవి ఆహారాన్ని స్వయంగా తయారు చేసుకుంటాయి. ఎగ్జాంపుల్ వచ్చేసి డ్రాసిరా, యుట్రిక్యులేరియా, నెపంథిస్ వీనస్ ప్లెట్రాఫ్, నెపంథిస్ వీనస్ ప్లెట్రాస్. డ్రాసిరా, యుట్రిక్యులేరియా, నెపంథిస్ వీనస్ ప్లెట్రాఫ్ కీటకాహార మొక్కలు ఉదాహరణలు. ఇక్కడ చూడండి, కీటకాహార మొక్కలు వచ్చేసి నత్రజని తక్కువగా ఉన్న నేలల్లో ఇవి పెరుగుతాయి. ఇవి కీటకాల నుంచి నత్రజని సంబంధ పదార్థాలను ఆకుపచ్చగా ఉంటాయి కాబట్టి ఇవి ఆహారాన్ని స్వయంగా తయారు చేసుకుంటాయి. డ్రాసియా, యుట్రిక్యులేరియా, నెపంథిస్ వీనస్ ప్లెట్రాఫ్స్ వచ్చేసి ఇవి కీటకాహార మొక్కలకు ఉదాహరణ అన్నమాట. వీటిని మాంసాహార మొక్కలు అని కూడా అంటారు. కీటకాహార మొక్కలకు ఉదాహరణ వచ్చేసి డ్రాసిరా, యుట్రిక్యులేరియా, నెపంథిస్ వీనస్ ప్లెట్రాఫ్. ఈ 3 ఆప్షన్స్లలో ఇచ్చి పైవన్నీ పై కావు అని వస్తాయి. కీటకాహార మొక్కలకు ఎగ్జాంపుల్ వచ్చేసి డ్రాసియా, యుట్రిక్యులేరియా, నెపంథిస్ వీనస్ ప్లెట్రాస్. వీటిని మాంసాహార మొక్కలను కూడా అంటారు. మాంసాహార మొక్కలు ఏంటివని కూడా ఆప్షన్స్లు ఇస్తే కూడా ఇది డ్రాసిరా, యుట్రిక్యులేరియా, నెపంథిస్ వీనస్ ప్లెట్రాఫ్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి కొన్ని పప్పు ధాన్యాలకు లెగ్యూమ్ జాతికి చెందిన మొక్కలను పరిశీలిస్తే వాటి పేర్లలో బొడిపెలలో బ్యాక్టీరియా నివసిస్తుంది. బొడిపెలలో బ్యాక్టీరియా నిర్మిస్తుంది. బ్యాక్టీరియా అదేదంటే రైజోబియం అంట. ఈ బ్యాక్టీరియా మొక్కకు కావలసిన నత్రజనిని ఇస్తూ మొక్క వేర్లలో నివాసం ఏర్పరచుకుంటుంది. ఇలా ఒకదానికొకటి ఉపయోగపడుతూ జీవించడాన్ని సహజీవనం అంటారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కొన్ని పప్పుధాన్యాలకు అంటే లెగ్యూమ్ జాతికి చెందిన మొక్కలను పరిశీలిస్తే వాటి వేర్లలో బొడిపెలు ఉంటాయన్నమాట. బ్యాక్టీరియా నివసిస్తుంది అనమాట. ఆ బొడిపెల్లో ఏం నివసిస్తుంది అంటే బ్యాక్టీరియా నివసిస్తుంది. ఈ బ్యాక్టీరియా మొక్కకు కావాల్సిన నత్రజనిని ఇస్తుంది. మొక్క వేర్లలో నివాసం ఏర్పరచుకుంటుంది. ఇలా ఒకదానికొకటి ఉపయోగపడుతూ జీవించడాన్ని ఏమంటారు అంటే సహజీవనం అంటారు. అర్థం ఏంటంటే మొక్క వేర్లతో బ్యాక్టీరియా సహజీవనం చేస్తుందన్నమాట. దానికి నత్రజనికి సంబంధించిన అవసరాలను తీరుస్తూ ఒకదానికొకటి సహాయపడడాన్ని సహజీవనం అంటారన్నమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, శైవలాలు శిలీంధ్రాలు కలిసి సమూహాలుగా సహజీవనం చేస్తాయి. శైవలాలు శిలీంధ్రాలు కలిసి సమూహాలుగా సహజీవనం చేస్తాయి. ఈ సంబంధాన్ని లైకెన్ అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి ఫ్రెండ్స్, శైవలాలు శిలీంధ్రాలు కలిసి సమూహాలుగా సహజీవనం చేస్తాయి. ఈ సంబంధాన్ని లైకెన్ అంటారు. ఏమంటారు ఈ సంబంధాన్ని అంటే లైకెన్ అంటారు. ఈ రకమైన సంబంధం ఒక రకమైన శిలీంధ్రము శైవలాలు సమూహాల మీదకు దాడి చేయడం వల్ల ప్రారంభమవుతుంది. ఈ రకమైన సంబంధం ఒక రకమైన శిలీంధ్రము శైవలాల సమూహం మీదకు దాడి చేయడం వల్ల ప్రారంభమవుతుందంట. ఏవి దాడి చేస్తాయి? శిలీంధ్రాలు శైవలాల సమూహం పైకి దాడి చేసే వల్ల ప్రారంభమవుతుంది. సమతల పరాన్న జీవితానికి ఇది ఉదాహరణ. శిలీంధ్రాలు శైవలాలను తీవ్రమైన కాంతి నుంచి రక్షించడమే కాకుండా అవి ఎండిపోకుండా కాపాడతాయి. శైవలాలను తీవ్రమైన కాంతి నుంచి శిలీంధ్రాలు అంట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, శిలీంధ్రాలు శైవలాలను కాపాడతాయంట. శిలీంధ్రాలు శైవలాలను తీవ్రమైన కాంతి నుంచి రక్షించడమే కాకుండా అవి ఎండిపోకుండా కాపాడతాయి. శిలీంధ్రాలకు కావలసిన ఆహార పదార్థాలను శైవలాలు అందిస్తాయి. శిలీంధ్రాలకు కావాల్సిన ఆహార పదార్థాలను ఏవి అందిస్తాయంటే శైవలాలు అందిస్తాయంట. ఇక్కడ ఇవి ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఫ్రెండ్స్, మనం ఏం నేర్చుకున్నాం అనేది. ఆకుపచ్చటి మొక్కలు సూర్యరశ్మి సమక్షంలో లేదా ఇతర కాంతిజనకాల సమక్షంలో కార్బన్ డైఆక్సైడ్ను నీటిని వినియోగించుకొని గ్లూకోజ్ను పిండి పదార్థాలుగా తయారు చేస్తాయి. మొక్కలు ఆహార పదార్థాలు తయారు చేసే విధానాన్ని కిరణజన సంయోగక్రియ అంటారు. కిరణజన సంయోగక్రియ జరపలేని మొక్కలు పోషణ కొరకు ఇతర విధానాలను అవలంబిస్తాయి. పూతికాహారులు కుళ్ళిన పదార్థాలపైన పెరుగుతుంటాయి. కీటకాహారపు మొక్కలు కీటకాలను పట్టుకొని తిని నత్రజని లోపాన్ని తీర్చుకుంటాయి. సహజీవనంలో జీవులు ఆహారాన్ని నివాసాన్ని పరస్పరం పంచుకుంటాయి. ఓకే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బ్రాకెట్స్ ఉన్నాయి. మొక్కల్లో లెంటి సెల్స్ వేటి మీద ఉంటాయంటే బెరడు మీద ఉంటాయి. మొక్కల్లో తయారైన ఆహారం పత్రాలు వేర్లలో నిల్వ ఉంటుంది. పత్రాలు వేర్లు కాండంలలో నిల్వ ఉంటుందన్నమాట మొక్కల్లో తయారైన ఆహారము. పరాన్నజీవులు ఆహారం కోసం అతిథేయ మొక్క మీద ఆధారపడి ఉంటాయి. పత్రాలలో వాయు వినిమయానికి ఉపయోగపడే రంధ్రాలు వచ్చేసి పత్రరంధ్రాలు, లెంటి సెల్స్. అతిథేయ మొక్క నుంచి ఆహారాన్ని పొందే మొక్కలు బంగారు తీగ, కస్కుట.
ఇవి చాలా ఇంపార్టెంట్ చూడండి ఫ్రెండ్స్. అతిథేయ మొక్క నుంచి ఆహారాన్ని పొందే మొక్కలు బంగారు తీగ, కస్కుట. కస్కుట అనేది ఒక పరాన్నజీవి. హిస్టోరియా అంటే వేరు. కిరణజన సంయోగక్రియంలో ఉపయోగించే ముడి పదార్థం కార్బన్ డైఆక్సైడ్, నీరు, సూర్యరశ్మి అన్నీ ఉపయోగిస్తారు. కీటకాహారపు మొక్క వచ్చేసి నెపంతిస్. కీటకాహారపు మొక్కలు నెపంతిస్. ఇక్కడ 3 ఉన్నాయి చూడండి. ఇక్కడ డ్రాసిరా, ఇట్రిక్లేరియా, నెపంతిస్, వీనస్. ఇదే ఇక్కడ ఆప్షన్స్లలో ఇచ్చారు. కీటకాహారపు మొక్కను నెపంతిస్ అంటారు. కిరణజన్య సంయోగక్రియ కార్బన్ డైఆక్సైడ్, నీరు, సూర్యరశ్మి. హిస్టోరియా అంటే వేరు. కస్కుట అంటే పరాన్నజీవి. అతిథేయ మొక్కలు ఆహారాన్ని పొందే మొక్కలు బంగారు తీగ, కస్కుట. పత్రాల్లో వాయు వినిమయానికి ఉపయోగపడే రంధ్రాలు పత్రరంధ్రాలు, లెంటిసెల్స్. పరాన్నజీవులు ఆహారం కోసం అతిథేయ మొక్క మీద ఆధారపడి ఉంటాయి. మొక్కల్లో తయారైన ఆహారం పత్రాలు, వేర్లు, కాండంలలో నిల్వ ఉంటాయి. మొక్కల్లో లెంటిసెల్స్ బెరడు మీద ఉంటాయి. ఇంతటితో 10th లెసన్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్.